ఓకే. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సర్పంచులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. వైసీపీకి చెందిన సర్పంచులే నిధులు రావడం లేదని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మీ గ్రామంలో మీరు ఒక వైసీపీ పార్టీకి చెందిన సర్పంచే ఎలా అభివృద్ధి చేశారు? అంటే గ్రామంలో ఎలా ఉందని చెప్పి చెప్తున్నారు. గ్రామంలో మేము గ్రామ సర్పంచ్గా ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యి మమ్మల్ని ప్రజలు ఎన్నుకొని 3 సంవత్సరాలు అయింది. గ్రామంలో ప్రజలకి ఏమేమి అవసరమో మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చే నిధులతో గ్రామంలో సుమారు కొన్ని పొలాలకు వెళ్లే గ్రావెల్ రోడ్లు వేయించడం జరిగినది. బీసీ కాలనీలో గ్రావెల్ రోడ్లు వేయడం జరిగినది. అలాగే బీసీ ఎస్సీ కాలనీలో పైప్ లైన్లన్నీ పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి నీరు అందించాలన్న ఆలోచనతో ప్రతి ఇంటికి మేము సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మేము ప్రతి ఇంటికి కొలాయి అందజేసినాము. అదేవిధంగా మా గ్రామంలో మన సచివాలయం అయితేనేమి, వైఎస్ఆర్ క్లినిక్ అయితేనేమి, రైతు భరోసా కేంద్రం అయితేనేమి, ఇవి వివిధ స్థాయిలో నిర్మాణాల్లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు, వివిధ స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా ప్రజలకి వీధి లైట్లు అయితేనేమి, తర్వాత త్రాగునీరు అయితేనేమి, గ్రామంలో రోజు రోజు మన క్లాప్ మిత్రాల ద్వారా 3 క్లాప్ మిత్రాలను ఏర్పాటు చేసి మా గ్రామంలో మేము ఖచ్చితంగా రోజు కాలువలు క్లీన్ చేయడము నిరంతరంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మౌలిక వసతులు ప్రజలకు ఏమేమి అవసరమో అవన్నీ మేము గ్రామ సర్పంచ్గా మా గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో మేము ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏమేమి మౌలిక వసతులు అవసరం అనేది మేము కంటిన్యూగా ఈ యొక్క ప్రాసెస్ చేస్తున్నాము. అదేవిధంగా మా గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం భాగంగా 20 లక్షల నిధులతో వాల్మీకి ఏరియాలో గతంలో చాలా ఏళ్ళ నుంచి వాల్మీకి ఏరియాలో రోడ్లు లేవని మా ఎమ్మెల్యే గారిని ప్రజలు ఎలక్షన్ ముందు అడిగినారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా గ్రామానికి గడప గడప మన ప్రభుత్వం భాగంగా సచివాలయానికి 20 లక్షల డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల్ని మేము వాల్మీకి ఏరియాలో సీసీ రోడ్లు తర్వాత డ్రైన్లు ఏర్పాటు చేసినాం. ఓకే. అదే విధంగా ఇప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తున్నారు. అంటే తాగునీళ్ళ విషయము, కొంతమంది ప్లాట్ల విషయము, అంటే మీ గ్రామంలో ఇప్పటి వరకు జగనన్న కాలనీ ప్లాట్లు పంపిణీ చేయాలని చెప్పి కొంతమంది బహిరంగంగా చెప్తున్నారు. దీనికి అది వాస్తవమే. గతంలో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన గౌరవ శాసనసభ్యులు అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా గ్రామంలో సుమారు 3 ఎకరాల పొలము ఊరు కానుకొని అక్కడ కొనుక్కోవడం జరిగినది. ప్రభుత్వము ఆ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, మన గౌరవ శాసనసభ్యులు గారు అయితేనేమి ఆ రోజు మా గ్రామంలో 3 ఎకరాల పొలాన్ని ఆ రోజు తీసుకోవడం జరిగినది. అనివార్య కారణాల వల్ల మనము 2011లో ప్లాట్లు వేసి అవి పంపిణీ చేయాలంటే కొద్ది ప్రతిపక్షం వాళ్ళు ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందువల్ల అప్పట్లో ఆ ప్లాట్లని కోర్టులో మేము ఆ రోజు ఫైలు చేయడం జరిగినది. ప్రజలు మిమ్మల్ని అడగడం వాస్తవమే. మా ఎమ్మెల్యే గారిని అడిగినారు, మమ్మల్ని అడుగుతున్నారు. కోర్టులో అది ఫైల్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కోర్టులో ఆ ఫైల్ని పరిష్కారం చేసిన తర్వాత కోర్టులో కేసు రిటర్న్ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో మా గౌరవ శాసనసభ్యులు అలాగే మా చేతుల మీదుగా గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము పంపిణీ చేసేకి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఓన్లీ సంక్షేమం వైపు మాత్రమే వెళ్తున్నాడు. ఆదోన్లో కూడా అంటే ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియా ద్వారా ఓపెన్ గా పోస్ట్ చేస్తున్నారు. ఏమని? ఆదోనిలో అభివృద్ధి జరగలేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఊకే ఉత్తిగానే ఉన్నాయి కానీ ఎక్కడ జరగలేదని చెప్పి చెప్తున్నారు. మీరు దీనికి లేదండి, ఆదోని నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అలాగే మా ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి సహాయంతో గ్రామాల్లో అన్ని గ్రామాల్లో మా సర్పంచులు పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంత ఇబ్బందిలో ఉన్నా ఒకవేళ ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండా లేటుగా వచ్చిన మా సర్పంచులంతా పూర్తి స్థాయిలో మేము ఎట్లా గ్రామంలో పనిచేస్తున్నామో అదే విధంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మీరు అడిగేది వాస్తవమే, కొద్దిగా అభివృద్ధిలో కొద్దిగా తక్కువే ఉండొచ్చు కానీ సంక్షేమ పథకాల విషయంలో పూర్తి స్థాయిలో 95% ఇప్పటి వరకు గతంలో ఏమైతే మన ముఖ్యమంత్రి
మేనిఫెస్టో విడుదల చేశాడో ఆ మేనిఫెస్టోలో తూచా తప్పకుండా ఒక పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యుల సహకారంతో అన్ని గ్రామాల్లో నాయకులు పూర్తి స్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందంటే మా వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ ఘంటాపదంగా నేను చెప్తున్నాను. మీరు ఒక గ్రామ సర్పంచ్గా అంటే నియోజకవర్గంలో దాదాపు మీకు కూడా ఐడియా ఉంటుంది, అంటే ఎంతవరకు అభివృద్ధి చెందింది, గత ప్రభుత్వంలో ఏ అంటే ప్రభుత్వానికి చెందిన భవనాలు ఎన్ని వచ్చాయి, ఈ సంవత్సరం అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా ప్రభుత్వంలో ప్రజలకి మన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తూ అలాగే అభివృద్ధి వైపు మా నియోజకవర్గంలో కొంతమంది నాయకులు, ప్రతిపక్షం నాయకులు అభివృద్ధి జరగలేదని చాలా మంది కల్లిబొల్లి మాటలు ప్రజలు వింటారన్న ఆలోచనతో చెప్తున్నారు. కానీ ప్రజలు ఎవరు అంత సులభంగా ఏం లేరు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, సర్పంచ్ ఏం చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మమ్మల్ని చూస్తున్నారు. అభివృద్ధి జరగలేదా అనేది వాళ్ళు అనడం అవాస్తవం. అది మా నియోజకవర్గంలో మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చివరి వరకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకంతా, పార్టీలకు ఖచ్చితంగా, కులాలకు ఖచ్చితంగా అందిస్తూ అభివృద్ధి విషయంలో ఆధునిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని మన శాసనసభ్యులు గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి గారు అడిగి ఆరేకల్ దగ్గర మన మెడికల్ కాలేజ్ కానీ ఇప్పుడు అది పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కానీ ఆదోళనలో ఓపెన్ చేసినాడు మన శాసనసభ్యులు. అదేవిధంగా ఎక్స్పెషల్లీ మా గ్రామ పంచాయతీలో, విరుపాపురం గ్రామ పంచాయతీలో సుమారు 5 ఎకరాల్లో మేము సుమారు 10 కోట్ల వ్యయంతో మా గౌరవ శాసనసభ్యులు సహకారంతో అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి సహకారంతో కేవలం 10 కోట్ల డబ్బులతో మా గ్రామంలో పాలిటెక్నిక్ కాలేజ్ మేము ఓపెన్ చేసినాము. అభివృద్ధి లేదని అనొద్దండి, ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాము. ఖచ్చితంగా మేము సంక్షేమ పథకాలు అందిస్తూ, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తూ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినాము, తర్వాత మెడికల్ కాలేజ్ తెచ్చినాము, డిగ్రీ కాలేజ్ తెచ్చినాము, మన బైపాస్ కానీ మన భూమి పూజ చేయడం జరిగినది. అవి కానీ పనులు రాబోయే రోజుల్లో త్వరలో పనులు కానీ స్టార్ట్ చేస్తాము. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అలాగే మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ పనులు కానీ పూర్తి స్థాయిలో బైపాస్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మేము ఖచ్చితంగా ఓపెన్ చేస్తామని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని చెప్తారా మీరు? ఎట్లా? ఖచ్చితంగా చెప్తామండి. గత ప్రభుత్వంలో 14 ఏళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. ఏ గ్రామంలోనైనా ఒకవేళ అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేమి, ఇప్పట్లో వైసీపీ గవర్నమెంట్ అయితేనేమి, ఎంతో మందికి అప్పట్లో కొన్న స్థలాలు అయితేనేమి, ఇప్పట్లో జగనన్న కాలనీలు అయితేనేమి, ఇవన్నీ మనం పంపిణీ చేస్తున్నాము. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో కనీసము 1 ఎకరా కొన్ని దాఖలాలు ఉంటే చూపియండి అని ఘంటాపదంగా నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జగనన్న కాలనీ అని చెప్పేసి ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు, అంటే గాల్లో మేడలు అని చెప్పేసి ఎక్కడ అంటే కట్టడం లేదని చెప్పి లేదండి, అవన్నీ వాస్తవమే. కొన్ని గ్రామాల్లో జగనన్న కాలనీ కింద ప్రభుత్వము మన గౌరవ శాసనసభ్యుల సహకారంతో చాలా గ్రామాల్లో సుమారు ఆదరణ మండలంలో 35 గ్రామ పంచాయతీల్లో 5-6 గ్రామ పంచాయతీల మినహా సుమారు 28 గ్రామ పంచాయతీల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసినాము. అది ఏమంటే కొంతమంది పొలాలు అమ్మే వాళ్ళు లేరు కాబట్టి ఊరికి కొద్దిగా దూరంగా మా కాలనీలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి పోయేకి వచ్చేకి ఇబ్బంది ఉన్నది వాస్తవమే. జగనన్న కాలనీ పూర్తి స్థాయిలో మన వాళ్ళు కట్టుకుంటామంటే వాళ్ళకి కట్టే ఆప్షన్ ఉంది, లేదా కాంట్రాక్టర్ కడతామంటే కాంట్రాక్టర్ కట్టే ఆప్షన్ ఉంది. అనే ఆప్షన్ లో అన్ని గ్రామాల్లో జగనన్న కాలనీలు కానీ ఏర్పాటు చేస్తూ జగనన్న కాలంలో రోడ్లు అయితేనేమి, తర్వాత వాటర్ ట్యాంకులు అయితేనేమి, పైప్ లైన్ అయితేనేమి పూర్తి స్థాయిలో మా నాయకులంతా గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాటిని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కొన్ని గ్రామాల్లో ఓపెన్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిన గ్రామాలు కూడా మేము మా జగనన్న కాలేజీలో ఓపెన్ చేసేకి మా వంతు మేము సహకారం చేస్తామని తెలియజేస్తున్నాం. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడదు, ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి కొంతమంది బహిరంగంగా ప్రజలు, ప్రతిపక్షాలు చెప్తున్నారు. మీరు దీనిపైన లేదండి, టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన వాళ్ళు కలిసి ఏదో కల్లిబొల్లి మాటలు ప్రజల్లోకి వచ్చి చెప్తున్నారు. కానీ మా వెంట ఆ ప్రజలు, ఆ భగవంతుడు ఉన్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే అంటున్నాడు, మన వెంట మనం ప్రజలకు మాకు మంచి జరిగింటేనే సహకరించాలంటే అంటున్నాడు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పాలించారు. కానీ ఏ ముఖ్యమంత్రి మీ కుటుంబానికి మంచి జరిగింటేనే మాకు సహకరించండి అనే వ్యక్తి ఎక్కడా లేడు.
కాబట్టి మా ప్రజలు మా వెంట ఉన్నారు, ఆ భగవంతుడు మా వెంట ఉన్నాడు. కాబట్టి మేము చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, మేము చేసిన అభివృద్ధి అయితేనేమి రాబోయే రోజుల్లో మా గౌరవ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారిని అయితేనేమి, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనేమి అత్యధిక మెజార్టీతో ఈ ప్రజలంతా గెలిపిస్తారని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఆదోని నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు అంటే 11,000 పై చిలుకుతో ఓట్లతో గెలిచారు. మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఒకవేళ ఎమ్మెల్యే గారికి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మెజార్టీ అనేది మేము మా ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ పథకాలు అందించినాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడపకు నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా పరిష్కారం చేయాలనే ఆలోచనతో గడప గడప మా ఎమ్మెల్యే గారు తిరిగినారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో గడప గడపకు మా ఎమ్మెల్యే గారు అధికారులు అందరూ తిరిగి ఏదైనా ఇంకా సమస్యలు ఉంటే మన పరిష్కారం ఖచ్చితంగా మేము చేసినాము. ఒకవేళ సమస్యలు పూర్తి స్థాయిలో ఎక్కువ ఉంటే ఆ సమస్యలు కానీ పై అధికారులు తీసుకుపోయినాడు మా ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు. కానీ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 175 మంది ఎమ్మెల్యేలు అయితేనేమి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితేనేమి ఖచ్చితంగా మీరు ప్రజలకి వెళ్ళి ప్రతి ఇంటిని తట్టి వాళ్ళ యొక్క సమస్యలు మనం ఏమేమి ఇచ్చాము, ఏమేమి ఇంకా ఇచ్చేవి మనకు ప్రజలకు సమస్యలు ఉన్నవి తెలుసుకొని మా ఎమ్మెల్యే గారు అయితేనే పూర్తి స్థాయిలో మా రాష్ట్రంలోనే మా ఎమ్మెల్యే గారు మొదటి స్థానంలో ఈ గడప గడప తిరిగే విషయంలో మొదటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా జయమనోజ్ రెడ్డి గారు కానీ ఒక యాక్టివ్ గా ఉంటూ ఒకవేళ మనోజ్ రెడ్డి అయితేనేమి, తర్వాత గౌరవ శాసనసభ్యులు అయితేనేమి ఖచ్చితంగా ఒక వాళ్ళు రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఇద్దరు నియోజకవర్గం అంతా టౌన్ లో అయితేనేమి, నియోజకవర్గం గ్రామాల్లో అయితేనేమి పూర్తి స్థాయిలో నాయకుల్ని తీసుకొని పోయి అధికారులను తీసుకొని పోయి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాము, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందించినాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా 175 గెలవాలనే ఆలోచన మా ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేసినాము. కాబట్టి ఇంకోటి చెప్పాలంటే ఇది మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకు సంబంధించిన నాయకులు వాళ్ళే బాగుపడేవాళ్ళు. ఇప్పుడు అటు కాదు, ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం, ప్రజలంతా బాగున్నారు. ఒకవేళ నాయకులకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి వైపు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అభివృద్ధి 100% ఎట్లా మెరుగుపడినాయో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వము ప్రజల చేత ఎన్నుకబడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వము ఖచ్చితంగా అభివృద్ధి వైపు పోతాదని మా నాయకులైతేనేమి, మా ఎమ్మెల్యేలు అయితేనేమి, మా సర్పంచ్లు అయితేనేమి, మా జెడ్పీటీసీలు అయితేనేమి, మా ఎంపీటీసీలు అయితేనేమి ఖచ్చితంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి కోసము అలాగే మా ముఖ్యమంత్రి కోసం మేము ముందుకు పోతున్నాము. మన్నగడి సిద్ధం సభ సుమారు మన 18వ తేదీ రాప్తాడ్ నియోజకవర్గం సిద్ధం సభ జరిగితే మా గ్రామాల నుంచి అయితేనేమి, మా టౌన్ నుంచి అయితేనేమి సుమారు 10-12 వేల జనాలు పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా ఎంత నాయకులకి ఇబ్బంది ఉండి వాళ్ళు ఫైనాన్షియల్ గా నాయకులు ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం ఏర్పడాలన్న ఆలోచనతో అలాగే మా గౌరవ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారి మీద ప్రేమతో మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకి మన ముఖ్యమంత్రి మంచి చేస్తున్నాడు. కాబట్టి మేము ఇబ్బంది పడితే లేదు, ప్రజలకంతా మన ముఖ్యమంత్రి మంచి చేకూరుతాదనే ఆలోచనతో రాబోయే రోజుల్లో ఇదొక్కసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అలాగే గౌరవ శాసనసభ్యులు మన ఆదోని నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అయితే మాకు పూర్తి స్థాయిలో మేలు చేకూరుతుంది. అలాగే అభివృద్ధి చెందుతామన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో మా నాయకులంతా, మా నియోజకవర్గంలో నాయకులంతా పూర్తి స్థాయిలో మా సిద్ధం సభను పూర్తి స్థాయిలో ఆదోని నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో అక్కడ మనం సక్సెస్ చేయడం జరిగింది. సిద్ధం సభ చూశారు కదా మీరు, గ్రామాల నుండి అయితేనేమి అంటే ఓన్లీ రాయలసీమ నుండి జరిగింది కదా మొత్తం. ఆ సిద్ధం సభ వచ్చినటువంటి జనాలు ఓన్లీ అంటే డబ్బులు ఇచ్చో లేకో వేరే రకంగా ప్రలోభాలు పెట్టి సిద్ధం సభకి తరలిస్తున్నారు వైసీపీ ప్రభుత్వము. స్వచ్ఛందంగా రావట్లేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షాలు చెప్తున్నారు. అవన్నీ వాస్తవం అండి. ఒక వ్యక్తి ఏమైనా మనసులో అభిప్రాయం ఉంటేనే రాగలరు, కానీ మనిషిలో అభిప్రాయం లేకుండా రాలేరు. ఖచ్చితంగా ప్రేమ, అభిమానం, విశ్వాసాలతోనే సుమారు ప్రతి నియోజకవర్గం నుంచి రాయలసీమలో 4 జిల్లాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 10,000 జనాభా ప్రతి ఎమ్మెల్యే గారు తీసుకోపోవడం జరిగినది. నాయకులు కానీ స్వచ్ఛతంగా ఎంత ఇబ్బంది ఉన్న నాయకులు కానీ స్వచ్ఛందంగా ప్రజలను పిలిచిన వెంటనే ప్రజలంతా వచ్చినారు. కాబట్టి రాబోయే రోజుల్లో సిద్ధం సభే
రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలిపిస్తాదని పూర్తి స్థాయిలో మేము నమ్మకం చెందుతున్నాం. అంటే గ్రామ స్థాయిలో నుండి పట్టణ స్థాయి వరకు వైసీపీ నాయకులు అంటే పదవులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వానికి ఈసారి మద్దతు పలకరు, అంటే మనస్ఫూర్తిగా లేరు, వాళ్ళకంతా చాలా అసంతృప్తితో ఉన్నారు, ఎలాంటి లాభం లేదు, జగన్మోహన్ రెడ్డి అసంతృప్తితో వాళ్ళని పెట్టాడు, ఈసారి ఎన్నికల్లో సపోర్ట్ చేయరని చెప్పేసి, అంటే పేరుకు మాత్రమే వైసీపీ నాయకులు ప్రజలకు ఎలాంటి ఓటేయండి చెప్పేసి చెప్పారని చెప్పేసి కొంతమంది చెప్తారు. అవన్నీ అవాస్తవం అండి. మేము కానీ ఆదోని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కానీ అయితేనేమి, టౌన్ లో అయితేనేమి మేము కానీ ప్రజల్లో తిరుగుతున్నాము. ఏది ఏమైనా మా నాయకులు ఒకవేళ మా నాయకులకి ఎటువంటి ఆదాయం రాలేదని అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, గౌరవ శాసనసభ్యులు అయితేనేమి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి మన జగన్మోహన్ రెడ్డి ద్వారా, మన గౌరవ శాసనసభ్యుల ద్వారా మంచి చేకూరుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి ఒకటి అంటున్నాడు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 100% సంక్షేమ పథకాలు అందించినాము, కేవలం 70% అభివృద్ధి ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఇదొక్కసారి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు పోయి నాయకులు కానీ ఒక లెవెల్లో పోయే స్థాయికి మా జగన్మోహన్ రెడ్డి చేస్తాడనే నమ్మకము మా నాయకుల్లో ఉంది. కావున మా నాయకులంతా ఎవరు అధైర్యపడడం లేదు. మన ప్రతిపక్షాలు అంటున్నారు అంతేగాని ఈ రకంగా ఉన్నారు, ఈ రకంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ముందుకు పోలేరని అంటున్నారు. అదంతా వాస్తవము. మా నాయకులు నేనుగానే విరుపాపురం గ్రామ సర్పంచ్గా అన్ని గ్రామాల్లో నాయకులతో నేను కలుస్తున్నాను. ఎక్కడ అసంతృప్తి ఎవరు మాట్లాడడం లేదు. ఒకవేళ అసంతృప్తి ఉన్న పార్టీ పరంగా, పార్టీ అభిమానంతో ఖచ్చితంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో గెలిచిన తర్వాత మన అభివృద్ధి వైపు పోతాడో, మాకైనా మేము కానీ మమ్మల్ని కానీ ఒక స్థాయిలో తీసుకుపోతాదన్న ఆలోచనతో మా నాయకులంతా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాము, ప్రతిపక్షం వాళ్ళకి ఎన్ని కల్లిబొల్లి మాటలు విన్నా మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, తర్వాత అభివృద్ధి, మా ఎంట నియోజకవర్గంలో ప్రజలైతేనేమి, రాష్ట్రంలో ప్రజలైతేనేమి ప్రజలంతా మా వైపు ఉన్నారు. అలాగే ఆ భగవంతుడు, ప్రజలు మా వైపు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే కాన్సెప్ట్ పెట్టినాడో 175 అని ఖచ్చితంగా మేము సాధిస్తాము. అలాగే మా గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద కానీ ఎంతో మంది మన ప్రతిపక్షం వాళ్ళు ఏమేమో కల్లిబొల్లి మాట్లాడతారు, కానీ ఇవన్నీ అవాస్తవము. ఖచ్చితంగా మన గతంలో 2019లో సుమారు 12,000 ఓట్లతో మేము గెలిచినాము. ఖచ్చితంగా ఇప్పుడు సుమారు 20,000 ఓట్ల మెజారిటీతో మేము ఖచ్చితంగా ఆదోన్లో మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క ఆదోని సీట్ను కానుకగా ఇస్తామని గంటాపదంగా నేను చెప్తున్నాను. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఎక్కడ జరగడం లేదని చెప్తున్నారు. ఓన్లీ ప్రభుత్వ భవనాలు తప్ప ఏం లేదని చెప్తున్నారు ప్రతిపక్షాలు. మీరేం చెప్తారు? లేదండి, మేము ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందిస్తూ గ్రామంలో మా ముఖ్యమంత్రి సహకారంతో ఆయన ఏమైతే కళ్ళకన్నాడో, గాంధీజీ గారు కళ్ళకన్న స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో గ్రామాల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, వైఎస్ఆర్ క్లినిక్లు అయితేనేమి, నాడు నేడు భాగంగా ప్రతి గ్రామంలో స్కూళ్ళు అయితేనేమి, తర్వాత వైద్యశాలలు అయితేనేమి పూర్తి స్థాయిలో నాడు నేడు భాగంగా గతంతో పోలిస్తే స్కూళ్ళు, మన గ్రామంలోకి వస్తే స్కూళ్ళు అయితేనేమి, తర్వాత వైద్యశాలలు అయితేనేమి, మన సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, వైఎస్ఆర్ క్లినిక్లు అయితేనేమి ప్రతి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన వెంబటే ఇవన్నీ కనపడాలన్న ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా గాంధీజీ కళ్ళకన్నా స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందియాల. గతంలో గాంధీజీ కళలు కనేవాడు, ఆ కళలు నిజం చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమని ఈ గంటాపదంగా చెప్తున్నాను. ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు, కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు, అభివృద్ధి లేదు అని. ఇవన్నీ అభివృద్ధి వాళ్ళకి కనపడడం లేదా? ప్రతి గ్రామంలో మేము నాయకులు ఎవరైనా వచ్చిన వెంబడే కనపడేవి ఇవన్నీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఊర్లో కనపడుతున్నాయి. అభివృద్ధి లేదు అంటున్నారు. కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలండి. సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిగానే చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఇవన్నీ మేము అభివృద్ధి చేసినాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే చాలు,
ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్న విషయంలో గడప గడపకి వాలంటీర్లు తిరుగుతూ పెన్షన్లు అయితేనేమి, తర్వాత ఇండ్లు అయితేనేమి, తర్వాత చేయూత, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, తర్వాత మన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, ఇటువంటి పథకాలన్నీ ఆ రోజు నవరత్నాల భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమైతే హామీ ఇచ్చాడో అవన్నింటినీ గాంధీజీ కళ్ళకన్నా స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో ఈ రకంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో గతంలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏవో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు మేరకే ప్రభుత్వ పథకాలు అందేవి. కానీ ఇప్పుడు అట్లా కాదు. నాయకుల ప్రమేయం, ఒక సర్పంచ్ కానీ ఒక నాయకుడు కానీ ఎవరి ప్రమేయం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలన్న ఆలోచనతో వాలంటీర్ల ద్వారా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించే దిశలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కానీ ఒక ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి. ఈ సంక్షేమ పథకాలన్నీ మీ టీడీపీకి సంబంధించిన ఇండ్లకు కూడా మీకు కానీ ఈ పథకాలు అందుతున్నాయి. మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. అందలేదు అంటున్నారు. మీకు కానీ మీ కుటుంబాలకు కానీ లబ్ధి చేకూరుందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. అందరికీ ఇచ్చినాం మేము. మా ప్రభుత్వం ఏమంటుందంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఓటు వేయని అభ్యర్థులకు కూడా మనకు పనిచేయండి, రాబోయే రోజుల్లో వాళ్ళే మారుతారన్న ఆలోచనతో మనకు ఓటు వేయని అభ్యర్థులకు కూడా వాళ్ళ ఇంటికి పోయి పనిచేయండి అని మాకు చెప్తున్నారు. కాబట్టి మాకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలంతా మా వైపు ఉన్నారు, మన భగవంతుడు మా వైపు ఉన్నాడు. మా ప్రభుత్వము చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు ప్రతిపక్షాలు తెలుసుకొని మాట్లాడండి. ఏవేవో మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి అభివృద్ధిని చూడండి. గత ప్రభుత్వంకి మా ప్రభుత్వం తేడా ఏమో ప్రజల్లోకి రండి, మీరే చెప్తాం, మా ప్రజలే చెప్తారు. గత ఊరేగల దగ్గర పోయి రచ్చబండ దగ్గర కూర్చుందామండి. గ్రామంలో గతంలో క్యాజువల్గా అడగండి, గతంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది చెప్తే ఒక చిన్న పిల్లలతో నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు పార్టీలకు ఖచ్చితంగా అందించినాడు. మా జగనన్న ఈ రకంగా ఒక స్కూల్కి పోయే పిల్లోని కానీ పాపను కానీ అడిగితేగా చెప్తాడు, మా జగనన్న ఒక మావయ్యలా మాకి పథకాలు అందిస్తూ మా కుటుంబాలన్నీ మెరుగుపరచాలని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కానీ ఆలోచన చేసి ఒకసారి మాట్లాడండి. తెలుగుదేశం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు. స్కూళ్ళు అయితేనేమి నాడు నేడు భాగంగా స్కూళ్ళు పూర్తి స్థాయిలో ఒకప్పుడు కార్పొరేట్ విద్యా లెవెల్లో మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కార్పొరేట్ విద్యా లెవెల్లో ప్రతి ఊర్లో ఆ యూనిఫాము, ఆ బట్టలు అవన్నీ చూసిన తోలనే అనుకోవచ్చు. గతంలో అటువంటి యూనిఫాము ఒక కార్పొరేట్ విద్యా లెవెల్లో పోయే వాళ్ళే తొడుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళెవరు, మేమెవరు, ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు ఎవరు, మన ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు ఎవరు అనేది ఎవరు గుర్తుపట్టుకోకుండా అవన్నీ మాకు కనపడుతున్నాయి. ప్రజలే అడుగుతున్నారు. ప్రజల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులుగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము కానీ మా పుట్టించిన పిల్లలకు కానీ మేము ఆ రకంగా చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తున్నాడని పూర్తి స్థాయిలో పిల్లలైతేనేమి, ఉపాధ్యాయులు అయితే, విద్యార్థులు అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి పూర్తి స్థాయిలో మా వెంట ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ మా యొక్క గెలుపుకు అందరూ పనిచేసి ఆ భగవంతుడు మాకు గెలుపు రూపకంలో తీసుకుపోతాడని రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, గౌరవ శాసనసభ్యులు అయితేనేమి మంచి మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మాట్లాడతారు కానీ ఇవన్నీ అవాస్తవము. ఖచ్చితంగా మన గతంలో 2019లో సుమారు 12,000 ఓట్లతో మేము గెలిచినాము. ఖచ్చితంగా ఇప్పుడు సుమారు 20,000 ఓట్ల మెజారిటీతో మేము ఖచ్చితంగా ఆదోన్లో మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క ఆదోని సీట్ను కానుకగా ఇస్తామని ఘంటాపథంగా నేను చెప్తున్నాను. నా పేరు దాసరి ప్రహ్లాద్ యాదవ్, విరుపాపురం గ్రామ సర్పంచ్.